యోహాను సువార్త 3వ అధ్యాయము 14, 15 వచనాలు, 16 వచనం. మనమందరం కలిసి ఈ 3 వచనాలను చదువుకుంటున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. John's Gospel chapter 3 verse 14, 15 and 16. అరణ్యములో మోషే సర్పమును ఎలా ఎత్తినో అలాగే విశ్వసించుకున్నవాడును నశింపక ఆయన ద్వారా నుంచి జీవం పొందినట్టు మనిషి కుమారుడు ఎత్తబడదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన ప్రియ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించెను. సంఖ్యాకాండము 21వ అధ్యాయం. సంఖ్యాకాండము బుక్ ఆఫ్ నంబర్స్ 21వ అధ్యాయం. నాలుగవ వచనం నుండి 9వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. వారు ఎదోము దేశమును చుట్టుకుపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కలుగగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయేది. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. ప్రభు లేఖనం నుండి మనందరినీ కూడా దర్శించనుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, నీ సజీవ సత్యవాక్యం కొరకై మీకు స్తోత్రములు. మీరే నీ వాక్య సందేశాన్ని నీ దాస నోట ఉంచి మా అందరితో మీరు మాట్లాడు. మీ ఘననామను మహింపరచుకోండి. మీ రక్త ప్రోక్షణ కిందకు నన్ను మమ్మల్ని అందరూ తెచ్చుకుంటూ ఉన్నాం. దేవా, ఎలక్ట్రికల్ సిస్టము, రికార్డింగ్ సిస్టమ్స్, ప్రొజెక్ట్, పిఏ సిస్టమ్ అన్ని చక్కగా పనిచేయనట్టు మీరు దయ చూపించండి. శత్రువు వాని కార్యాలపై గొప్ప విజయం దయచేయండి. వినే చెవిని, గ్రహించే మనసును, లోబడే హృదయాన్ని మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారి పేట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక రాత్రి వేళ ఒక అధికారి ప్రభువైన యేసుక్రీస్తు ఎదురుకు వచ్చాడు. అతడు యూదులకు అధికారి. అంతేకాకుండా అతడు పరిసయ్యుడు కూడా. పరిసయ్యుడు అంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగి ఆ ప్రకారంగా నడుచుకోవడానికి తీర్మానం చేసుకున్నవారు, దేవుని వాక్య ప్రకారంగా జీవించడానికి కోరికల ప్రజలు అన్నమాట వీరు పరిసయ్యులు. అయితే కాలక్రమేణా వీరు ఆచారాల్లోనికి వెళ్ళిపోయారు, కానీ వారి యొక్క కోరిక అయితే మంచిది. ఈ నికోదేము అనేటువంటి పరిసయ్యుడు రాత్రి వేళ యేసు ప్రభువు వారి ఎదురుకు వచ్చాడు. పగటిపూట వస్తే అందరూ ఏమనుకుంటారు, ఈ నికోదేము కూడా యేసు ప్రభులో విశ్వాసం ఉంచాడా అని అనుకుంటారని భయపడి రాత్రి వేళ వచ్చాడు. రాత్రి వేళ వచ్చి ప్రభువును పొగుడుతూ ఉంటున్నాడు. ప్రభువా, బోధకుడా, నీవు పరలోకాన్ని దిగి వచ్చిన వాడివి, నువ్వు పరలోకాన్ని దిగిరాకపోతే ఈ సంగతులు, ఈ సూచికలు ఎవరు చేయలేరు.
అని అన్నాడు. మనమైతే ఊపి తప్పిపోయిపోయి ఇప్పుడు కన్నా గ్రహించాను నా గొప్పతనాన్ని అని ఉండేవాడు. కానీ యేసువారు ఆ మాటలేమి పట్టించుకోలేదు. నీవు కృతగా జన్మించిందినే కానీ దేవుని రాజ్యంలో చూడలేవు అన్నాడు. ఈయన ఇశ్రాయేలు బోధకుడు. ఈ మాటలు ఏమీ అర్థం కాలేదు. ప్రభు మళ్ళా చెప్తున్నాడు, ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిందేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఈ పరిస్థితికి ఏం అర్థం కాలేదు. ధర్మశాస్త్రం అంతా తెలిసింది. నేను ముసలివాడిని కదయ్యా, నేను ఏ రీతిగా తిరిగి జన్మించగలను? తల్లి భూమిలోకి వెళ్ళి మళ్ళీ నేను పుట్టాలనా అని అడిగాడు. అప్పుడు ప్రభు అన్నాడు, శరీర మూలముగా పుట్టినది శరీరము, ఆత్మ మూలముగా పుట్టినది ఆత్మ అయినది. కనుక నీవు ఆత్మ మూలముగా పుట్టాలి, నీటి మూలముగాను ఆత్మ మూలముగా పుట్టాలి అని చెప్పాడు. చెప్పి నువ్వు ఇశ్రాయేలు బోధకుడు కదా, ఈ సంగతులు నీకు తెలియదా అని చెప్పి అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ పైకెత్తినో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఆ రీతిగా మనుష్య కుమారుడు ఎత్తబడినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నశింపరు, వారు నిత్య జీవం పొందుతారని ప్రభువు నికోదేవుతో మాట్లాడినాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. ప్రభు ఇప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకునికి ధర్మశాస్త్రంలో నుండి బోధిస్తున్నాడు. నువ్వు చదవలేదా ఎప్పుడు ఇది, నువ్వు ఎప్పుడు బోధించలేదా అని నికోదేము యొక్క దృష్టిని సంఖ్యాకాండం వైపు తీసుకెళ్ళాడు. మనకైతే రిఫరెంట్ చెప్పి, అధ్యాయం చెప్పి, వచనం చెప్పి, అది కాకపోతే పేజీ చెప్పి, ఇంత చెప్తే కానీ మీకు అది ఎక్కడుందో తెలియదు. అలా ఉన్నాం అన్నమాట మనం. కానీ ప్రభువు అవన్నీ చెప్పలేదు. సంఖ్యాకాండంలో మాట కూడా చెప్పలేదు. అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలాగ పైకెత్తాడో అలాగే మనుష్య కుమారుడు పైకి ఎత్తబడాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి వారు వస్తూ ఉన్నప్పుడు మార్గం చాలా కష్టంగా ఉంటూ వచ్చిందని వారు దేవుని మీద మోషే మీద సడిగినారు. ఇక్కడేమి నీళ్లు లేవు, ఆహారం లేదు, ఈ సవిసారం లేదనండి, ఈ అన్నము మాకు ఏమి కూడా రుచిగా లేదు అని చెప్పి, రుచిగా లేకపోవడం కాదు, మాకు అసహ్యం అయిపోయింది ఈ ఆహారం అన్నాను అని దేవుడి మీద వారు సనిగినప్పుడు దేవుడు వారి మధ్యలోనికి తాపకరమైన సర్పాలంటే బహుభయంకరమైన విష సర్పాలను భావించాడు. ఆ సర్పాలు ఆ ప్రజలను కరిచినప్పుడు అనేకలు చనిపోయారు. అప్పుడు ప్రజలు మోషే దగ్గరికి వచ్చి, అయ్యా మేము పాపం చేసినాం, దేవునికి విరోధంగా పాపం చేశామో, నీకు విరోధంగా పాపం చేశామో, కనుక ఈ సర్పాలు మా మధ్య నుండి తొలగించబడినట్లు యెహోవాకు ప్రార్థన చెయ్యి అని అడిగాడు. అప్పుడు మోషే ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా ఏంటయ్యా దీని సంగతి అంటే, ప్రభు అన్నాడు, ఒక ఇత్తడి సర్పాన్ని చేయి, ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని స్తంభం మీద నిలబెట్టు. ఎవరికైతే పాము గరుస్తుందో వాడు ఈ ఇత్తడి సర్పాన్ని కనుక నిదానించి చూస్తే బ్రతుకుతాడు అని చెప్పాడు దేవుడు. ఆ ప్రకారంగానే మోషే ఏం ప్రశ్నలు వేయాల. మనమైతే అదేందయ్యా, వాడికి ఏదన్నా ముందేయాలి కదా అని ఎన్నో రకాలుగా అడిగి ఉండేవాళ్ళం మనం. మోషే ఏం మాట్లాడలేదు. వెంటనే ఇతరుతో ఒక సర్పాన్ని చేయించాడు, ఒక స్తంభం మీద నిలబెట్టాడు. నిలబెట్టి ప్రజలకు ప్రకటన చేశాడు. దేవుడు చెప్పింది ఇది, మీలో ఎవరికైతే సర్పం కలుస్తుందో ఆ తాపకరమైన సర్పం, బహు భయంకరమైన విష సర్పాలు అవి ఎక్కడున్నాయి? అరణ్యంలో, ఎడారులో ఉంటాయి. అది కనుక కలిసినట్లయితే వెంటనే వాడు ఈ స్తంభం మీద ఉన్నటువంటి ఈ ఇత్తడి సర్పాన్ని చూడండి, మీరు బ్రతుకుతారు అని చెప్పారు. వీళ్ళు ఏమడిగారు చూడండి దయచేసి 21వ అధ్యాయం. కాబట్టి ప్రజల మోషే యుద్ధకు వచ్చి, మేము యెహోవాకును
మీకును విరోధముగా మాట్లాడి పాపము చేసిదేమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. వీళ్ళ ప్రార్థన ఏంటి? అయ్యా మేము పాపం చేసినాం, నీకు విరోధంగా పాపం చేశాం, దేవునికి విరోధంగా పాపం చేశాం. కనుక ఇప్పుడు నువ్వేం చేయాలంటే మన మధ్యలో నుండి ఈ యొక్క సర్పములని తొలగించబడినట్లు దేవుని వేడుకో అన్నాను. దేవుడు సర్పాలు తీసేసాడా? దేవుడు ఆ రీతిగా చేశాడా? చేయలా. ఏం చేశాడు? ఒక ఇతర సర్పం చేసి అది స్తంభం మీద పెట్టుకున్నాడు. ఎవరికి పాము గడిచిందో వాడు ఆ సర్పం వైపు ఏదో ఇతర సర్పం వైపు చూడకున్నాడు. విచిత్రంగా లేదా? మనం అడిగింది ఏంటి, చెప్పేది ఏంటి? ఏంటి దేవుడు చెప్పేది? అనేక సార్లు మన యొక్క ప్రార్థనలో ప్రభు చేసే కార్యాలు ఈ రీతిగా ఉంటాయి. మనం ఒకటి అడుగుతూ ఉంటే చాలాసార్లు అనేక మందికి అనుమానాలు వస్తుంటాయి. దేవుడు అసలు ఈ సాతాను తీసేస్తే పోయేది కదా లోకంలో, వాడు మనం శోధించడం ఎందుకు, మనం పాపం చేయడం ఎందుకు, పాపం చేసిన తర్వాత మనం దెబ్బలు తినడం ఎందుకు, వాడిని తీసేస్తే పోయింది కదా అసలు. అది అసలు కోవిడ్ రావడం ఎందుకు, వాళ్ళ హాస్పిటల్ చేరడం ఎందుకు, అది తగ్గడం ఎందుకు, ప్రార్థన చేయాలి తగ్గాల, ఇదంతా ఎందుకు, కోవిడ్ తీసి రాకుండా పొద్దుపోదా? అది క్రైస్ట్ ఈస్ ద రెమెడీ ఫర్ అవర్ మెలడీ. అంటే మన యొక్క పాపపు విషమునకు విరుగుడు యేసుక్రీస్తు వారు. కనుక పాపానికి విరుగుడు ఏదో దేవుడు చూపిస్తున్నాడు. పాములు తీసేయలేదు అక్కడి నుంచి, వారి మధ్యలో నుండి. అది నిర్ణయం చేస్తుంది, కలిసిందా చూడు, నువ్వు బ్రతుకుతావు అంటున్నాడు మోషే. ఆ రీతిగా చూడండి 21వ అధ్యాయము. అప్పుడు సర్పము కాటు తిన్న ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పము నిదానించి చూసినందున బ్రతికెను. ఎవరికైతే పాము గరిచిందో వాడు వెంటనే బయటకు వచ్చి, వాడు గుడారంలో ఉన్నాడు, ఈ పాము గుడారంలోకి వచ్చింది, అది కరిచింది. వెంటనే బయటకు వచ్చేసి ఆ పాలెంలో ఉన్న వారందరికీ 20 లక్షల మంది ప్రజలకు కనబడినట్లుగా ఎత్తైనటువంటి స్తంభం మీద పెట్టాడు. వెంటనే దాన్ని చూడగానే వారిలో ఉన్న విషం పోయింది, మరణం పోయింది. పిల్లరా, దేవుని మాటలు ఎంత విచిత్రంగా ఉంటాయో చూడండి. ఆ విషయాన్ని పరిశీలైనటువంటి నికోదేముకు చెప్తున్నాడు. అరణ్యంలో మోషే సర్పాన్ని పైకెత్తినప్పుడు సర్పము చేత కనబడిన ప్రతి వాడు కూడా ఆ సర్పాన్ని నిదానించి చూశాడు కదా, ఇతర సర్పాన్ని వాడు బ్రతికినాడు కదా. కనుక ఈనాడు ఏ రీతిగా నువ్వు తిరిగి జన్మిస్తావు అనుకుంటున్నావే, ఏ రీతిగా నేను తల్లి గర్భంలోకి వెళ్ళాలనుకుంటున్నావే అడుగుతున్నావు కదా, అది కాదు. మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో పైకెత్తబడుట. ఇక్కడ యేసుక్రీస్తు వారి తన శిలువ మరణాన్ని గురించి నికోదేముతో మాట్లాడుతున్నాడు. నికోదేము అనుకున్నాడు ఈయన మెస్సయ్య, ఈయన రాజ్యాంతాన్ని సంపాదిస్తాడనుకుంటున్నాడు. కానీ యేసు ప్రభు యొక్క శిలువ యాగం గురించిన ప్రత్యక్షత లేకుండా రాజ్యం రాదు. శిలువ కార్యం హృదయాల్లో జరగకపోతే రాజ్యం దొరకదు. కనుక ఇప్పుడు ప్రభు నికోదేముతో ఏం చెప్తున్నా అంటే, మనుష్య కుమారుడు పైకెత్తబడవలను. ఆయన పైకెత్తబడినప్పుడు ఆయన యందు ఎవరి విశ్వాసం ఉంచుతాడో వాడు నశించడు, వాడు చనిపోడు. ఇందాక మనం చూసిన సర్పము కలిసింది, కానీ వాడు కనుక నిదానించి ఇతర ప్రతిమైన సర్పాన్ని చూస్తే వాడు బ్రతికినట్లుగా. నేను పైకెత్తబడినప్పుడు ఎవరైతే నా వైపు చూస్తారో, నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడు నశించడు, నిత్య జీవాన్ని పొందుతాడు. ఆ దినాన వారు పాము యొక్క విషం వారి దేహంలోకి వచ్చినప్పటికీ ఆ ఇతర సర్పం వైపు చూచడం ద్వారా వారు బ్రతికినారు. విషం పోయింది, బ్రతికినారు. ఈనాడు యేసుక్రీస్తునందు ఆయన శిలువ వైపు ఎవరైతే చూసేవారుగా ఉంటారో వారిలో ఉండేటువంటి పాపము విరిగిపోయి వాడు ఇంకా నశించకుండా, వాడు మరణం పొందకుండా
నిత్య జీవము వారిలోకి ప్రవేశిస్తుంది. శిలువ వైపు చూచడం ద్వారా. ఏమైనా కష్టమో చూడడానికి? లోకంలో జనులకు అర్థం కానిటువంటిది, ఇష్టం లేదు ఇదే. అదేందయ్యా, ఒకరి పాము కలిసింది, ఒరే బయటికి రారా, అదిగా ఇతర సర్పం చూడరా అంటే ఏం ప్రయోజనం? నా విషయం ఎక్కిపోయింది, నేను చచ్చిపోబోతున్నాను. ఒరే అట్లా కాదురా, నాకు కూడా కలిసిందిరా, నేను చూసినాను. ఒరే నీకు కాదురా, నీకేదో కొంచెం కలిసింది, నన్ను చూడరా ఎంత పీక్కొని తిందో అని చెప్తాను. నిజమేరా, నీకు ఎక్కువ పాపమే, నిజమే, నీకు ఎక్కువ విషయం వచ్చింది మాట నిజమే, అయినా పర్వాలేదు చూడు. అందుకు దేవుడు చెప్పాడు ఆ మాట. లేదురా, లేదు, నేను బతకను, చూడడం ఏం ప్రయోజనం ఉంది అని దేవుడు చెప్పిన మాటను నమ్మక, తన విషయం గొప్పదని, తన గాయం గొప్పదని తను తానే నిందించుకుంటూ, లేకపోతే తన మరణం తప్పదనుకుంటూ దేవుడు చెప్పిన మాట ఏందో నమ్మిక లేకవాడు సర్పం వైపు చూడలేదు, ఇతర సర్పం వైపు చూడలేదు కనుక వాడు చచ్చిపోయాడు. అందరి కొరకు ఇతడి సర్పం వైపు ఎవరైతే నిదానించి చూసిన వారు వారందరూ కూడా బ్రతికినారు. ఏ ఒక్కడు చనిపోలేదు. అది ఎవరైనా చనిపోయింది అంటే అక్కడ చూస్తే నాకు ఎలా కలుగుతుంది అని తిరస్కరించిన వాళ్ళు, ఒక్క మాటలో చెప్పాలంటే నమ్మని వారు, దేవుని మాట నమ్మని వారు నశించిపోయారు. దేవుని మాటను నమ్మిన వారు చూశారు, బ్రతికారు. అదే ప్రభు పలికే మాట. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనం. యెషయా 45:22. త్వరగా చదివి సహాయం చేయి. యెషయా గ్రంథము 45:22. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవుడు గుంటూరులో ఉన్న వాళ్ళకి చెప్పడంలా, భూదిగంతముల నివాసులారా ఏమంటున్నా అంటే నా వైపు చూచి రక్షణ పొందుడి. ఎంత సులభం అండి. లుక్ అండ్ లివ్, వీక్షించు, జీవించు. దేవుడు ఎంత సామాన్యంగా చెప్తున్నాడు. నా వైపు చూడు, రక్షించబడు. అనేకులు దీనిని నమ్మలేకపోతూ ఉంటున్నారు. చూస్తేనే రక్షణ ఎలా కలుగుతుంది అని అనుకొని వారు దేవుని మాటను నిర్లక్ష్య పెడుతున్నారు. పిల్లలు అక్కడ ఉన్న విషయం ఏంటంటే, వారు చూడడానికి ముందు దేవుని మాటను నమ్మాలి. దేవుని మాటను వారు నమ్మలేదు కనుక వారు చూడలేదు కనుక చచ్చిపోయినారు, నశించిపోయారు. కానీ ఇక్కడ కూర్చున్న ప్రియులు ఎవరైనా సరే మీరు ఇంకా రక్షణ పొందకుండా ఉంటే మీరు మందిరానికి వస్తూ ఉండవచ్చు, రక్షించబడినట్టుగా అనుకుంటూ ఉండొచ్చేమో. మీరు శిలువ వైపు చూడకపోతే రక్షణ కలగదు. శిలువ వైపు చూడు. అది ఎట్లా అంకులు, అంత సులభంగా పాపం పోతుందా? ఊరక చూస్తే ఎంత రక్షణ వస్తుంది అని అనేక అనుమానం వస్తూ ఉంటుంది. దేవుని మాట అది. ఆయన నమ్మదగిన వాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. అంతే. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితే నిత్య జీవం. ఇది అనేకులకు అర్థం కాకపోవడం వలన, ఎందుకు కాకపోవడం లేదంటే వాడు దేవుని మాట నమ్మకపోవడం వలన. రక్షణ పొందాలంటే ఏమైనా కార్యాలు చేయాలి కదా. నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి అంటే ఎంతమంది, ఒకవేళ ఇదిలా మనం బోధ చేసామనుకోండి, ఎవరైతే ఆ విఐపి రోడ్డు నుండి మట్టి రోడ్లో బురదకుంటున్నా సరే దొల్లుకుంటా ఈ మందిరానికి వస్తే మీ రోగం పోయింది అని చెప్పామనుకో, ప్రకటన చేయండి. మైకి తీసుకున్న సాయంకాలం ఎంతమంది వస్తారు ఇక్కడికి? గుంపులు వస్తారు. ఎందుకంటే మేము దొల్లుకుంటా పోయినా బురదలో కనుక మాకు రోగం పోయింది. అట్లా కాకుండా నువ్వు మైకి తీసుకొని యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు, నువ్వు రక్షణ పొందుతావంటే ఎవడు కూడా వినడం అన్నమాట. కనుక ఈనాడు ప్రజలు ఏంటంటే తాము సంపాదించుకోగలుగుతున్నారు రక్షణను తమ క్రియల ద్వారా. కనుక ప్రియులారా, రక్షణ దేవుని వరము, రక్షణ ఉచితము, రక్షణ ఆయన మాట యందు నమ్మిక ద్వారా కలిగేది. ఇది మనం సంపాదించుకునేది కాదు. ఆ రీతిగా ఆ దినమున అనేకులు బ్రతికారు. విశ్వసించని వారు
నమ్మని వారు చనిపోయారు. దానికి బాధ్యులు ఎవరు? ఈ సర్పాలెందుకు పంపించేవయ్యా? దేవుడు పంపించబట్టే కదా మనం చచ్చిపోయింది అనడానికి వీల్లేదు. సర్పము నీ మధ్య ఉంటే ఏమి, సర్పము నేను ఖరిస్తే ఏమి, దానికి విరుగుడు యేసుక్రీస్తుని చూడడమే కదా. ఈనాడు యేసుక్రీస్తు వలన మనకు విరుగుడు ఉన్నది. మన పాపం విషయానికి మన దేహంలో విషం ఉన్నది. ఆదాము యొక్క పాపం మనందరి దేహంలో ఉన్నది. ఇప్పుడు ఆ పాపానికి విరుగుడు ఒకటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువయాగము, ఆయన కాల్చిన పుణ్య రక్తము నీకు నాకు పాప క్షమాపణ కలుగజేస్తుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రక్షణ ప్రభు నీకు ఉచితంగా ఇవ్వాలని కోరుతూ ఉంటాను. ఇప్పుడు మనలో చాలామంది రక్షించబడ్డాం. రక్షించబడిన వారిని కూడా శిలువ వైపు చూడాలా? అవును, ఇది మొట్టమొదటి చూపు. యేసుక్రీస్తు వారిని మనం చూసినప్పుడు మన పాపములకు క్షమాపణ కలిగింది. మనం ఐగుప్తుల నుంచి విడిపించబడ్డా. ఇప్పుడు అరణ్యం ద్వారా కనానులోనికి ప్రవేశించవలసిన వారిగా ఉంటున్నాం. ప్రభువా, విమానంలో తీసుకెళ్తే పోయింది కదా అని మనం అనుకుంటాం. దేవుడు అన్నాడు, లేదయ్యా, నేను మీకు ఏర్పరిచిన ఈ మార్గం శ్రేష్టమైంది. మీలో ప్రతి ఒక్కడు ఎర్రని మార్గాన్ని నడవాల్సిందే. అవును ప్రభు, ఆ దినాల్లో విమానాలు లేవు, ఆ దినాల్లో కాలినడక గుర్రాలు గాడిదలే కదా, మరి ఈ దినాల్లో విమానాలు ఉన్నాయి కదా, మమ్మల్ని నేనే పరలోకాన్ని తీసుకెళ్ళరాదా? నమ్ముకున్న మరుసటి రోజే పరలోకంలో కూర్చోబెట్టరాదా అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకు ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఇబ్బందులు, ఈ రోగాలు? మనం అనుకుంటున్నాం మనం అరణ్య మార్గం గుండా సాగిపోతున్నామని. నిజమే, కానీ చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో మనం ఈ మాట చదువుతూ ఉంటున్నాం. 32వ అధ్యాయం 11వ వచనము. 32:11 చదవండి ఎవరైనా. తన గూడు చేరి పక్షి రాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. పిల్లరా, మనం అనుకుంటున్నాం, అబ్బాయి ఇన్ని సంవత్సరాలు యాత్రా జీవితంలో నేను నడుచుకుంటా వచ్చినానంటే ప్రభు అంటున్నాడు, పక్షి రాజు తన పిల్లలు తన రెక్కల మీద మోసినట్టుగా నేను మిమ్మల్ని మోసి ఉన్నాను. మరొక మాట చూడండి, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 31వ వచనము. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకొన్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదలని మీతో ఇలారా. అరణ్యంలో నడిచి వస్తే దేవుడు ఎత్తుకోవడం ఏంటయ్యా అని అనుకుంటున్నాం మనం. ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకొన్నట్లుగా. ఇక్కడ మీరు చండబిడ్డలు కొంతమంది ఉన్నారు, వాడికి 2 ఏళ్ళు వచ్చినా 3 ఏళ్ళు వచ్చినా 5 ఏళ్ళు వచ్చినా కూడా మోసుకునే తల్లులు ఉంటారు. ఇంక వాళ్ళ ప్రేమ చెప్పనేది అవసరం. మనకున్నటువంటి చెడ్డ అలవాటు ఇంకోటి ఉంది. ఏంటంటే స్కూల్కి పోతున్నాం అనుకో, ఆ పిల్లలని బ్యాగు, వాటర్ బాటిల్ అన్నీ మనమే తీసుకొని వాళ్ళు స్కూల్లో విడిచిపెడతాం. వాడిని మొయ్యనేమో అంత ప్రేమ, చివరి వాడు చెడిపోతాడు. దేవుడు ఎత్తుకొని మోసినాడంటే అర్థమైందంటే ఇక్కడ వాళ్ళని అరణ్యంలో నడిపించలేదు. వాళ్ళని ఆ నడిపించడమే ఎత్తుకొని మోయడం. ఆ రీతిగా దేవుడు నిన్ను నన్ను ఎత్తుకొని మోసినాడు. మనుషుడు తన కుమారుని ఎత్తుకొన్నట్లు ఆ రీతిగా మనను ఇన్ని సంవత్సరాల ఉన్న క్రైస్తవ జీవితంలో మనను నడిపించి ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోనికి సంఖ్యాకాండం 21వ అధ్యాయంలోనికి మనం వస్తాం. 4వ వచనం 21:4. వారు ఎదోము దేశమును
చుట్టి పోవాలని కోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గముగా సాగినప్పుడు జనుల ప్రాణం సొమ్మసిల్లెను. మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. చూడండి, మీరు ఎక్కడికి వచ్చినారంటే 20వ అధ్యాయం 1వ వచనము, మొదటి నెల యందు ఇశ్రాయేలుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. కాదేశులో వారు దిగారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి అరణ్య మార్గాల వారు కాదేశుకు వచ్చారు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ చూడండి, ఇది సినాయి పర్వతం. ఈ సినాయి పర్వతం నుండి బయలుదేరి ఈ రీతిగా మీరు కాదేశ్ బర్నేయాకు వచ్చారు. ఇది కాదేశ్ బర్నేయ. ఈ కాదేశ్ బర్నేయ నుండి ఒక్క దినం ప్రయాణం చేస్తే ఏదో వాగ్దాన దేశం. ఈ వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు. ఒకే ఒక దిన ప్రయాణం. ఇది 40వ సంవత్సరం. ఇంతకాలం అరణ్యంలో ప్రయాణం చేశారు. వీళ్ళు కాదేశ్ బర్నేయాలో నుండి వాగ్దాన దేశంలో ప్రవేశించాలంటే ఇక్కడ ఏమున్నదంటే ఎదోము దేశం ఉంది. ఎదోము ఎవరంటే యాకోబు యొక్క అన్న. కనుక మోషే కబురు చేసినాడు, ప్రియమైన సహోదరులారా, మీరు మాకు సంభవించిన కష్టాలన్నీ మీకు తెలుసు. మా పితరులు ఐగుప్తుకు వెళ్ళారు, మేము అక్కడ ఎంతో శ్రమ అనుభవించాం. దేవుడు మమ్మల్ని తిరిగి వాగ్దాన దేశంలో తీసుకొని వస్తున్నాడు. కనుక మమ్మలను మీ దేశం గుండా పోనివ్వు అని అడిగాడు. అప్పుడు ఏదో అన్నాడు, నా దేశం గుండా మీరు పోవడానికి వీలు లేదు అన్నాడు. మరలా మోషే కబురు చేశాడు, అయ్యా నీ దేశం గుండా మేము రాజమార్గంలో గుండా వెళ్తాం. ఎక్కడైనా నీ బావి నీళ్ళు మేము త్రాగినా, పశువులు తాగినా సరే దానికి మేము సొమ్ము ఇస్తాం. మార్గంలో ఎక్కడైనా మేము నీ తోటలో ఉన్న పండ్లు ఎక్కడైనా తిన్నామనుకో దానికి డబ్బులు ఇస్తాం. కనుక మమ్మల్ని పోనివ్వు అని అడిగితే ఏదో అన్నాడు, నేను మిమ్మల్ని పోనివ్వను అని చెప్పి యుద్ధానికి సిద్ధపడి వచ్చేసాడు. చూడండి, ఆ మాట చూస్తున్నా 20వ అధ్యాయము 21వ వచనం. ఎదోము ఇశ్రాయేలు తన పొలిమేరలో పడి దాటిపోవడానికి సెలవేయలేదు కనుక ఇశ్రాయేలు యుద్ధ నుండి దేవుడు చెప్పాడు, మీరు ఎదోము యుద్ధం చేయవద్దు, నేను ఆ దేశాన్ని వారికి ఇచ్చిన. ఎదోము మీ సహోదరుడు కనుక మీ సహోదరుడితో మీరు యుద్ధం చేయరు. కనుక ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ కాదేశ బర్నేయ నుండి ఏదో మార్గంగా వెళ్తే ఒక దిన ప్రయాణాలు వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఈ ఎదోము నుండి తిరిగి ఎదోమును దాటి ఎలా వెళ్ళాలి. ఉదాహరణ చూడండి, విజయవాడ నుంచి ఒంగోలు పోవాలనుకున్నారు. ఒంగోలు పోవాలనుకున్నప్పుడు ఏం చేశారంటే గుంటూరు వాళ్ళు, మీరు ఏమాత్రం కూడా మా గుంటూరు జిల్లా కూడా పోవడానికి లేదు. ఎటు పోవాలా? గుంటూరు జిల్లా కూడా ఒంగోలు పోకుండా ఎట్లా పోవాలా? ఈజీగా పోవాలి, ఎట్లా పోవాలి? ఇంకా అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? మీకు అర్థం కాదని చెప్తున్నాను. ఇటుపోతే సముద్రం ఉంది, సముద్రంలో కూడా వెళ్ళడానికి వీలు పడదు. మరి ఇటు కూడా పోవాలి. ఇంకా వాళ్ళు ఏం చేయాలి? పైకి పోయి కృష్ణానది అవతల ఉంటున్నా అక్కడ కృష్ణానది దాటి నల్గొండ జిల్లాలో ప్రవేశించి అక్కడి నుంచి మహబూబ్ నగర్ జిల్లాలోకి వచ్చి అక్కడి నుంచి నల్లమల కొండలు దాటుకొని అప్పుడు ప్రకాశం జిల్లాలో వస్తారు. అర్థమైంది మీకు ఎంత కష్టం? ఇక్కడి నుంచి ఇక్కడికి విజయవాడ ఒంగోలు ఎంత దూరమో? మొత్తం 150 కిలోమీటర్లు. 150 కిలోమీటర్లు ఎక్కడ? 1000 కిలోమీటర్లు ఎక్కడ? అందులో కొండల్లో కూడా రావాలి. కనుమలు దాటుకొని ఈస్టర్న్ ఘాట్స్ అంటాం మనం, తూర్పు కనుమలు. మరి ఆ కనుమలు దాటుకొని రావడం ఎంత కఠినమైన పరిస్థితి. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, జంతువులు, అన్ని రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. ఎంత కష్టం ఊహించండి. ఈ కష్టాన్ని చూసినప్పుడు చూడండి ఆ మాట 21వ అధ్యాయం వచనంలో, వారు ఎదోము దేశము చుట్టుపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు
మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. చూడండి ఎంత విచిత్రంగా ఉందో ఇక్కడ. మరి ఇక్కడ నుండి వాడు మరణాయన సముద్రాన్ని రావాల్సి వచ్చింది. ఇక్కడ బయలుదేరి చూడండి ఇటు వెళ్ళారు, మళ్ళీ ఇటు వస్తున్నారు. ఇంకా వేరే దారిలో ఇదంతా ఏదో దేశం ఇది. ఇంగ్లీష్ బైబిల్లో చదవండి వచనాన్ని, 21వ అధ్యాయము 4వ వచనాన్ని. They traveled from Mount Hor along the route to the Red Sea to go around Edom, but the people grew impatient on the way. ఇంతవరకు ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, కింగ్ జేమ్స్ వెర్షన్లో దే ఆర్ డిస్కరేజ్మెంట్. And the soul of people was much disgraced because of the way. The soul of the people, and the ప్రజల యొక్క ప్రాణము ఈ మార్గం ఇంత మార్గం అని వాళ్ళు నిరుత్సాహపడిపోయారు. దే వర్ డిస్కరేజ్. కనుక ప్రియులారా, నమ్ముకున్న మనం మన యాత్ర జీవితంలో మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం నిరుత్సాహపడేవారుగా ఉంటాం. డిస్కరేజ్మెంట్ వస్తుంది. ఎలా ఉన్నదంటే, నీకు బాగా ఇష్టమైనటువంటి ఫ్రూట్ డ్రింక్ అనుకో, త్రాగడానికి కప్పులో ఉన్నది, నువ్వు ఇంకా త్రాగడానికి నీ పెదవుల దగ్గర తీసుకొస్తూ ఉండగా ఒకడు వచ్చేసి ఇలా కొట్టేశాడు. ఎలా ఉంటుందో తెలుసుకో. పెదవుల దాకా వచ్చింది, 2 సెకండ్లో ఉద్యోగం పోయా, ఎస్ఐ ఉద్యోగం. ఎలా ఉంటుంది చెప్పు. అంతా మాట్లాడుకుంటే పిల్లవాడు చాలా అందమైన పిల్లవాడు, తర్వాత మంచి చదువు అన్నీ ఉండే, పెళ్ళి లగ్గాలు కాదు లగ్నం కూడా పెట్టాం, వాడు వద్దనే. ఇంకా చూడు ఎలా అంత డిస్కరేజ్మెంట్ వస్తుంది కదా. జీవితంలో డిసప్పాయింట్మెంట్స్. మెడిసిన్ ర్యాంక్ వస్తుంది అనుకున్నాం, రాలేదు. ఇంజనీరింగ్లో సీట్ వస్తుంది అనుకున్నాం, రాలేదు. ఆశపడ్డాం, డాక్టర్ కావాలని ఆశపడ్డాం, ఇంజనీర్ కావాలని ఆశపడ్డాం. అన్ని డబ్బులు లోన్ అన్నీ సమకూడినాయి. వీసా ఇంటర్వ్యూకి పోతే మన పాస్పోర్ట్ మనకి ఇచ్చి పంపించేసారు. వీసా ఇవ్వదా. ఇంకా మన గురించి ఏం మాట్లాడతాం మనం. వాళ్ళు ఎంత డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోతారు చూసావా. అందినట్టే అందకుండా పోయింది. ఒక్క రోజులో వారు కనానులోకి ప్రవేశించేవారు ఏదో ఒకరు ఆనందించినట్లయితే. ఇప్పుడు ఎంత మార్గం ఉందో చూడండి, ఎన్ని దినాలు పడుతుందో చూడండి. ఈ మార్గం సులభమైన మార్గం కాదు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ తబా అనేటువంటిది ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి ఎంటర్ కావడానికి ఇది పోర్ట్ అంటాం, దాన్ని ఎంట్రీ పోర్ట్ ఇది తబా. మేము ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ఇదంతా ఐగుప్తు ఇలానే వచ్చాం. ఈ రోడ్లోనే బస్సులో వచ్చేసి ఇదంతా ఇక్కడికి వచ్చి ఇంకో సీనాయి పర్వతం. ఈ సీనాయి పర్వతం దగ్గర ఒక రాత్రి నుండి సీనాయి పర్వతం నుండి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలాగ బయలుదేరి ఎలా వెళ్ళారు, ఈ రీతిగా వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు ఇంత ప్రయాణం చేశారు, ఇప్పుడు మళ్ళా తిరిగి వెనక అదే పాయింట్ కావాల్సి వచ్చింది. మన జీవితాల్లో కూడా అనేకమైన డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. ప్రభువుని అంగీకరించిన మన జీవితాలలో ప్రభువే కదా మనం నడిపిస్తుంది. ఎందుకు ఈ డిస్కరేజ్మెంట్ అని మనం అనేకసార్లు అనుకుంటూ ఉంటాం. కనుక మనం అనుకున్నది, మనం ఆశించినది, మనము ప్రార్థించినది మనకు దొరికినట్టే దొరకకుండా పోతే, మందిరం ముందు ఏముంది, కూర్చోవయ్యా ఇంట్లో అని అంటుంది భార్య. భర్త అంటాడు, మందిరంలో కూర్చో, మా బైబిల్ తీసేసి పక్కనేసేయి. ఏం చేశాడు దేవుడు నాకు? ఏం చేశాడు దేవుడు మనకి? ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాలుగా మందిరానికి వెళ్తున్నాం, దశభాగం కూడా ఇస్తున్నాం. మనం ఏం జరిగింది మనకు? వద్దనే వద్దు మందిరానికి, మానేసేయి. పిల్లరా, ఆ దినాన వారు మార్గాయసం చేత వారు ఏ రీతిగా సడిగినారో, వారి ప్రాణం సమస్యలిపోయిందో, ఈనాడు ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన మనందరి జీవితాల్లో కూడా ఇది సంభవిస్తుంది. ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోవద్దు. అయితే
మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మార్గాన్ని గుండా పొమ్మని చెప్పిన వారు ఎవరు? దేవుడే కదా. ఇంతకుముందు కూడా మనం చెప్పుకునే మాట, The Lord has not promised us an easy way, but a safe way. దేవుడు మనకు సులభతరమైన మార్గాన్ని వాగ్దానం చేయలేదు, కానీ క్షేమకరమైన మార్గాన్ని వాగ్దానం చేశాడు. ఈ మార్గము ఇది సులభమైనది కాదు. ఇది పర్వతాలు, తర్వాత ఇక్కడికి సహారా ఎడారి. మీరు చదువుకొని ఉంటారు, ఆఫ్రికా ఖండంలో ఉన్న సహారా ఎడారి నుండి ఇసుక ఏర్పడుతుంది. ఆ కొండల మీద, రాళ్ళ మీద ఇసుక కనబడుతూ ఉంటుంది. అంటే గాల్లో ఇసుక వస్తూ ఉంటుంది. ఆ ఇసుకను పీల్చుకుంటూ ఉండాలి. అది పరిస్థితి. అదేమి మన రేపల్లికి వెళ్ళే మార్గం కాదు. మీరు వేరే జిల్లా చూడలేదేమో. మీరు తెనాలి నుంచి రేపల్లి వెళ్తుంటే చుట్టూ అరటి తోటలే, చుట్టూ కొబ్బరి తోటలే, ఎక్కడ చూసినా పచ్చదనమే, ఎక్కడ చూసినా పచ్చదనమే. మీరు గోదావరి జిల్లా కోనసీమకి వెళ్ళారనుకోండి, అసలు మీకు వేస్ట్ ల్యాండ్ కనపడదు. అక్కడ అంత పచ్చదనమే కనపడుతుంది. అలాంటి దేశం కాదు ఇది. ఎక్కడైనా చెట్టు కనబడితే ఒక్క ఖర్జూరు చెట్టు కనపడింది, అసలు మొక్కలు కనబడవు అక్కడ. అలాంటి ఎడారిని, కొండలు, లోయలు, వాటి గుండా ప్రయాణం చేయాలి. ప్రియమైన సహోదరుడా, కానీ ఈ మార్గాన్ని మన కొరకు ఎన్నిక చేసింది దేవుడే. కనుక మనం ఏ మార్గం కూడా నడవమని ప్రభు చెప్పాడో ఆ మార్గంలో మనకు కీడు కలగకుండా కాపాడేవాడు ఆయన. ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఆ దిన వారు సడిగినట్లుగా మనం సడగకుందుముగాక. దయచేసి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం, క్షమించండి 10వ అధ్యాయం, మొదటి కొరింథీ 10వ అధ్యాయం 9వ వచనము. మనము ప్రభువును శోధింపకయుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ప్రభువుని శోధించారు కనుక సర్పముల వాళ్ళు నశించారు. ఏమన్నారు వాళ్ళు? ఇక్కడ చూడండి, సంఖ్యాకాండం 21వ అధ్యాయము, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిసారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైనది. ప్రియమైన విశ్వాసులారా, సహోదర సహోదరులారా, మనందరి జీవితంలో ఇలాంటి డిస్కరేజ్మెంట్స్ ఉంటాయనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అయితే ఇంతకన్నా భయంకరంగా మ్యాప్ తీసేసేవారు. చూడండి, ఇక్కడి నుంచి ఆరంభమయ్యారు వీళ్ళు, రామ్సేస్ నుంచి. ఇది కూడా ఇక్కడ గీత గీసిన సులభం కాదు. అన్ని పర్వతాలే, అంత ఎడారి, ఒక మొక్క కనబడదు, అంత ఇసుక కనబడుతుంది ఎంత దూరం చూసినా. మరి ఈ రీతిగా ఇంత దూరం ప్రయాణంలో ఇంతవరకు సహాయం చేసిన దేవుడు, కాదేశు బన్నయ్య వరకు తీసుకొచ్చిన దేవుడు, 40 సంవత్సరాలు నడిపించిన దేవుడు, మరి ఈ కొన్ని దినాల ప్రయాణంతో నన్ను ఆయన వాగ్దానం చేసిన దేశానికి తీసుకెళ్ళడా? తప్పనిసరిగా తీసుకెళ్తాడు. నీ యాత్రా జీవితం ఎంత? ఆ దినాల ప్రభు అంగీకరించిన మొదటి దినం మొదలుకొని ఈ రోజు వరకు మన యాత్రా జీవితం 10, 12, 20, 40, 50 ఇన్ని సంవత్సరాలుగా మనం కాపాడిన దేవుడు ఇక ముందుకు నువ్వు కాపాడడా? ఎవరైనా అయిన దేవుడు ఇప్పటి వరకు సహాయం చేసిన దేవుడు ఆయన. ఇప్పటి వరకు సహాయం చేసినాడంటే అర్థం ఏంటి? ఇక ముందుకు సహాయం చేసే దేవుడు ఆయన. కనుక ఇప్పటి వరకు మన జీవితంలో కలిగినటువంటి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం కాచి కాపాడినటువంటి ఆ ప్రభువును మనము జ్ఞాపకం చేసుకోవాలి. కానీ నిరుత్సాహపడవద్దు. అనేకమైన డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి మన జీవితాల్లో. మనం అనుకున్నవన్నీ జరిగి ఉంటే అసలు మన ఇదైనా ఇక్కడ ఉండనే ఉంటాం. భక్తి ఎప్పుడో పోయి ఉండేది, ప్రార్థన ఎప్పుడో పోయేది. ప్రభువును ప్రేమించాడు కాబట్టి, మనలను నిజ జీవం కొరకు సిద్ధపరుస్తున్నాడు కాబట్టి అనేక రకాల ఇబ్బందులు కొలిమిలో కూడా తీసుకెళ్ళి, గత వారం మనం చూసిన ఇబ్బంది కొలిమిలో మనం పుటం వేసి
మనల్ని తన కొరకైనటువంటి ప్రయోజనకరమైన పాత్రగా సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. కనుక ఇక ముందుకు మనకు సహాయం చేసే దేవుడు. కనుక ఈ మార్గాన్ని ఏర్పరిచింది ఆయనే. కాబట్టి ఏదో మనం చుట్టిపోవాలని ఆయనే చెప్పాడు. మీరు మీ సహోదరులతో యుద్ధం చేయవద్దన్నాడు. కనుక ఇలాంటి నిరుత్సాహకరణ పరిస్థితులు వచ్చినప్పుడు శిలువ వైపు చూడడమే మన పని. మనోవేదన సహించలేక శిలువ వైపు చూసి శిలువ వైపు చూడగా లేవనెత్తి నన్ను ఎత్తుకొని భయపడకమనంటివి కదా దేవా. అవును, ఇలాంటి మనోవేదన గుండా మనం వెళ్ళేవారిగా ఉంటాం. ఎందుకు ప్రభు వాటిని మన ఇద్దరిని తీసివేశాడో, ఎందుకు మనకి ఇవ్వలేదో మనకు అర్థం కాదు. ఏదో ఎంతసేపు ఏదో మీకు హృదయాన్ని కఠినపరిచిన మెత్తనపరచడానికి ఎంత సమయం పడుతుంది? దేవుడు అన్నాడు ఏదో గుండా తిరిగిపోవాలట, చుట్టూ తిరిగిపోవాలి. రెండవది, ఏదో ఎవరో కాదు కదా, అన్నయ్య కదా. ఏమైంది ఈ యొక్క అన్నల ప్రేమ? ఏమైంది ఈ సహోదరుల యొక్క ప్రేమ? అనేక సార్లు మన జీవితంలో కూడా సహోదర ప్రేమ ఎక్కడైతే మన యొక్క నిరుత్సాహకరణ పరిస్థితుల్లో, మన ఇబ్బందులలో మనము అయ్యో సహోదరుల దగ్గరికి వెళ్దాం, వాళ్ళని నన్ను ఆదరిస్తారేమో అనుకుంటే వాళ్ళ దగ్గరికి పోతే అసలే మూలుగుంది. తెలుగులో సామెత ఉంది, మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా. ఇందాక మనోడు సాక్ష్యం చెప్పాడు. తిట్టిందే తినడం, చెప్పించిందే చెప్పించడం మందిరానికి పోతే. ఇది ఎక్కడరా నాయన? మందిరానికి పోతే ఏదైనా ఆదరణ దొరికింది, ఓదార్పు దొరికింది, ధైర్యం దొరికిందంటే శాపనార్థాలు ఎక్కువైపోయినాయి. ఏం పోతాం మందిరానికి? ఇదేంటి? ఎక్కడుంది సహోదర ప్రేమ? ఏమైపోయింది సహోదర ప్రేమ? పిల్లారా, మనం ఎంతగానో ప్రేమించిన వాళ్ళే, మనకు సహోదరులుగా పిలువబడిన వారే, గత కాలంలో మనం ప్రేమించిన వారే మనకు వ్యతిరేకంగా లేచినటువంటి సందర్భాలు ఉంటాయి. దావీదు అనుభవంలో మాట పలుకుతూ ఉంటున్నాడు. 55వ అధ్యాయం 55 దయచేసి చూడండి. కీర్తన 55 12వ వచనం 13వ వచనం. నన్ను దూషించేవాడు శత్రువు కాడు, శత్రువైనలో నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మెట్టిపడువాడు నా ఎందు పగబట్టిన వాడు కాడు. అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడు, నా పరిచయుడు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము, ఉత్సవములకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరం వరకు పోయి ఉన్న వారము. ప్రియులారా, దావీదు అంటున్నాడు, ఎవడో శత్రువు అయితే నేను సహించుండేవాడిని, నా సహకారి, నా చెలికాడు అంటే నా స్నేహితుడు, నాతో ఉన్నవాడు, మేము కలిసి మధురమైన గోష్ఠి, మా సంభాషణ ఎంతో రుచికరంగా ఉండేది. మేము ఒకరినొకరు ఆదరించుకునేవాళ్ళం, ఒకరికొకరు సంగతులు నేర్చుకునేవాళ్ళం. ఎంత మధురమైనటువంటి సంభాషణ కలిగిన మేము, ఇతడు నాకు విరోధంగా లేచాడే. పిల్లరా, నేను ఎలపకుండా వెళ్ళాను. నేనంటే ఆయనకి చాలా ఇష్టం, ఆయనంటే కూడా నాకు చాలా ఇష్టం. మేమిద్దరం ఒకరి గురించి ఒకరు ఘనంగా చెప్పుకునేవారు. వేరే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఫలానా సహోదరుడు అండి నన్ను ఆరంభ దినాల్లో ఆదరించిన వాడు, బలపరిచిన వాడు. అయితే అదే వ్యక్తి నాకు విరోధంగా లేచినాడు. పిల్లారా, ఏం చేయాలన్న సందర్భంలో ఎంత సన్నిహితంగా ఉండేటువంటి ఈ వ్యక్తి. నేను అర్థమయ్యేది మీకు చెప్పిన వ్యక్తి ఎవరో. ఆ రీతిగా వ్యతిరేకముగా మన స్థానాన్ని ఆక్యుపై చేయడానికి, మన స్థానాన్ని తీసుకోవడానికి, మనల్ని అక్కడి నుంచి గెంటి వేయడానికి మనకు విరోధంగా లేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించాలి. అనేక సార్లు మనందరి జీవితాలు ఇలాంటివి జరుగుతాయి. జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా. ఎందుకు అలా జరుగుతుందో మనకు తెలియదు, ఎందుకు ప్రభు అనుమతిస్తాడో మనకు తెలియదు. ఇక్కడ మనం చూస్తే మరి అన్నే కదా, ఏ దేశం కూడా పోనిస్తే ఏమవుతుంది?
మీకు తెలుసు కదా, పాకిస్తాన్ ఎవరో కాదుగా, మన దాయాదే కదా, మనోడేగా అక్కడ ఉంది. ప్రైమ్ మినిస్టర్ ఆయన ప్రయాణం చేసే విమానం పాకిస్తాన్ మీద వెళ్ళకూడదని చెప్పేశాడు అంతే. ఇంకా పాకిస్తాన్ మీద వెళ్ళకుండా పోతే ఎంత దూరం పోవాలో తెలుసా? నేపాల్కి పోయి చైనాకి పోయి తిరిగి రావాలి, ఇందాక చెప్పినట్టుగా. అలా వెళ్ళాడు. ఆ రీతిగా మనందరి జీవితాలలో సహోదరులు అనబడిన వారు సహితము, స్నేహితులు అనబడిన వారు సహితము, ఆత్మీయులు అనబడిన వారు సహితము మనకు విరోధంగా లేస్తారు. అలాంటి పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రభు ఈ పరిస్థితిని అనుమతించాడు. అనుమతించిన ప్రభు నమ్మదగిన వాడు. ఆయనే కదా ఈ మార్గాన్ని ఏర్పరిచింది, ఆయనే కదా నన్ను పోషిస్తున్నది, ఆయనే కదా నన్ను నడిపిస్తున్నది, ఆయనే కదా నన్ను కాపాడుతున్నది, ఆయనే కదా దినదినము నా ఆలోచన నడిపిస్తున్నది అని మనము ప్రభు యొక్క హస్తంలోనికి వెళ్ళాలి. కానీ మనము సడినట్లయితే ప్రియమైన విశ్వాసులారా, మనం నష్టపోయేవారుగా ఉంటాం. మనం నష్టపోవడమే కాదు, మనల్ని చూసిన వారు అనేకులు దారి తెలియపోతారు. అమ్మో, ఆ సహోదరు అంత భక్తిగా ఉండేవాడే, అంతగా వాక్యం చెప్పినాడే, ఏమైంది ఈనాడైనా నేను కూడా ఎందుకు మందిరానికి పోవడం, ఎందుకు నేను కూడా వెళ్ళిపోతా అనుకుని నిన్ను చూసి అనేక నిరుత్సాహపడి ప్రభు మార్గాన్ని తొలగిపోయేవారు ఉంటారు. నీవు నష్టపోవడమే కాకుండా అనేకులకు నష్టానికి నువ్వు కారకుడవుతావు. కనుక మనకు కలిగేటువంటి డిస్కరేజ్మెంట్లో, డిసప్పాయింట్మెంట్ నుండి డిస్కరేజ్మెంట్ వస్తుంది. అలాంటి సమయంలో ప్రభును జ్ఞాపకం చేసుకోవాలి. సహోదరులు అనబడి వారే మనకు విరోధంగా లేస్తే, ప్రభువా నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆశ్రయమని ప్రభువును అందుకోవాలే. కానీ మనము వారిని బట్టి ప్రభు దూరం కాకూడదు. వారు కాదు కదా మన కొరకు ప్రాణం పెట్టింది, వారు కాదు కదా రక్తం ఇచ్చి కొన్నది, ప్రభు కదా మనం కొన్నది, మనం ఆయన సొత్తు. కనుక కేవలము రక్షణ లేని వారే కాదు, రక్షించబడిన మనము దినదినము శిలువ వైపు చూస్తూ ముందుకు సాగవలసిన వారిగా ఉన్నాం. ఈ అనుభవంలో ప్రభువును కరుణించునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. అందరూ దయచేసి తల వంచండి.